తమ పార్టీ తరపున గెలిచిన సర్పంచులను వేధిస్తే 2 ఏళ్ల తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని చెప్పారు. అధికారులు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు అన్నారు. మెజారిటీ సింహభాగం 80% నిధులు ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ గ్రామ పంచాయతీలు మీ దగ్గరనే పడతాయి. ఆ చెక్ పవర్ మీకే ఉంటది, దాని మీద ఎవరికీ అధికారం ఉండదు. అదేవిధంగా ఈజీఎస్ లో మీకే అధికారం ఉంటది, దానికి ఎవరికి ఉండదు. దోషాలైతే మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది. 2 ఏళ్లలో మెదక్ మీద 2 ఏళ్లలో ఎన్నికల్లో మెదక్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా, హైదరాబాద్ లో సెక్రటరియట్ మీద ఎగిరే జెండా కూడా గులాబీ జెండా. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు, మీ అందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి. పోలింగ్ బూత్ కాడ ఎమ్మెల్యే కూర్చున్నాడుగా, అయితే వంగి వంగి దండం పెడుతుండు, లేకపోతే బెదిరిస్తుండు. నేను అడుగుతున్నా ఎమ్మెల్యేను, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వచ్చి కృషి చేసుకొని కూర్చుంటున్నారు, మరి యూరియా దొరకనప్పుడు కోఆపరేటివ్ పిఎస్సిఎస్ ఆఫీస్ కాడ కృషి చేసుకొని కూర్చుంటే ఇప్పుడు ఓట్లు లేకపోదురా? నువ్వు ఫుట్బాల్ షోకులు కాదా రేవంత్ రెడ్డి, నువ్వు ఆడుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుడు, వాళ్ళు మెస్సీని పట్టుకురావడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుడు, అందాల పోటీల మీద 100 కోట్లు పెట్టుడు. అందాల పోటీలు ఎవరికి కావాలి? నువ్వు నీ మన్మడు ఫుట్బాల్ ఆడే షోకులు ఎవరికి కావాలి? ప్రజలకు పిల్లలకింత కడుపు నిండి అన్నం పెట్టు, చెప్పిన ప్రకారంగా బోనస్ పైసలు ఇయ్యి. మా సర్పంచ్ గారినో మా ఉప సర్పంచ్ గారినో మా వార్డు మెంబర్నో ఇబ్బంది పెడితే మన నాయకులకు చెప్పండి. అంత కాదంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను డైరెక్ట్ గా మీకు అండగా ఉంటా. ఎవరి తెరువు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మన లీగల్ సెల్ ఉంటుంది, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఆఫీసర్లు కానీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, పోలీస్ అధికారులు, ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. గవర్నమెంట్ అనేది ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అధికారులు మీరు శాశ్వతంగా ఉండాలి, చట్టబద్ధంగా పనిచేయాలి, న్యాయబద్ధంగా నిలబడాలి. కానీ రేపు తేడా వస్తే మా గవర్నమెంట్ వచ్చినాక మీ సంగతి కూడా తేలుస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా.